2019 నాటికి రాజధాని మొదటి దశలో చేపట్టబోయే నిర్మాణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాజధాని సలహా మండలి సమావేశమైంది. మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, ఇతర అధికారులు హాజరయ్యారు. రాజధాని నిర్మాణం కోసం మరో 2000 ఎకరాల భూ సమీకరణ ద్వారా సేకరిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఈ నెల 20 తర్వాత భూములివ్వని రైతుల నుంచి భూసేకరణ ద్వారా భూములు సేకరిస్తామని నారాయణ స్పష్టం చేశారు. 2019కి మనం ఏమేం కంప్లీట్ చేయాలా అంటే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తా ఉన్నాం. దాంట్లో గవర్నమెంట్ ఆఫీసెస్, ఈ యొక్క రాజ్భవన్ కానీ, సెక్రటరియట్ కానీ, తర్వాత అక్కడున్న కమిషనర్స్ ఆఫీసులు కానీ, వాళ్ళ రెసిడెన్షియల్స్, ఆ రెసిడెన్షియల్లో ఉండే వాళ్ళ యొక్క పిల్లలకి స్కూల్స్, హెల్త్, ఇటువంటివి, ప్లస్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్వి, తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఇటువంటివి, తర్వాత ఎకనామిక్ గ్రోత్ కావాల్సిన సాఫ్ట్ ఇండస్ట్రీస్కి, దీని మీద ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేసి కొన్ని డిసిషన్లు తీసుకుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ అనిల్ బన్సారీ సమావేశమయ్యారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును అన్సారీ కలిశారు. రాష్ట్రంలో సాఫ్ట్వేర్ రంగం అభివృద్దిపై చంద్రబాబు, అనిల్ బన్సారీ చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు ఉన్న అవకాశాలపై ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.